స్కంద పురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యం. శ్రీ సమస్త జగత్తునకు శ్రీరాముడే శరణ్యుడు. ఇహపర లాభములకు మనకు రాముడే గతి. శ్రీరాముని స్మరణము వలననే కలిదోషములన్నీ నశించును. సమస్త కార్యములను సిద్ధించుటకై ఆయనకు నమస్కరించును. భయంకరమైన కాలసర్పము శ్రీరామునకు భీతిల్లును. సమస్త జగత్తు శ్రీరాముని అధీననే ఉండును. శ్రీరాముని యందే నాలో అచంచలమైన భక్తి కుదురుకొని ఉండుగాక. ఓ రామా, నీవే నాకు దిక్కు. శ్రీరామచంద్రుడు చిత్రకూట నివాసి, సీతాదేవి యొక్క ఆనందమునకు నెలవైనవాడు, భక్తులకు అభయమిచ్చువాడు, పరమానంద స్వరూపుడు. అట్టి ప్రభువునకు ప్రణమిల్లెదను. లోక సాధకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శ్రీరాముని యొక్క అంశలే. పరమ పవిత్రుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఆదిదేవుడైన శ్రీరాముని నేను సర్వదా భజింతును. ఋషులు సూచనతో ఇట్లు పలికిరి: ఓ పూజ్యుడా, నీవు గొప్ప విద్వాంసుడువు. మేము అడిగిన విషయములను అన్నింటినీ చక్కగా విశదపరిచితివి. సంసార బంధములలో చిక్కుకునే వారికి దుఃఖములు అనంతములు. ఈ సంసార బంధముల నుండి విముక్తి కలిగించు వారెవరు? వైదిక ధర్మములన్నీయును కలియుగమున నిరాదరణములకు గురియగునని నీవు తెలిపియుంటివి. అధర్మ మార్గములను అనుసరించే వారికి సంభవించు తీవ్ర వేదములను గుర్చి నీవు పూర్తిగా తేటతెల్లముగా గమనించితివి. ఘోరములైన కలియుగము ప్రారంభమైనంతనే వైదిక ధర్మములు లుప్తములగును, నాస్తికత్వము పెచ్చు పెరుగును అని పెద్దలందరూ పేర్కొని ఉంటది. కలియుగమునందలి జనులు కామాతురులు, పొట్టివారు, లోభులై ఉందరు. వారు ధర్మమును అట్లే భగవంతుని కూడా ఆశ్రయింపగా తమలో తాము ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉందరు. కలియుగమున అందరూ అల్పాయుష్కులను, అధిక సంతానము గలవారును అగుదురు. స్త్రీలు తమ శరీర సౌందర్య పోషణకై ప్రాధాన్యమిత్తరు. స్వార్జితము మీద ఆధారపడి జీవించుటకై ప్రాకులాడుచుందరు. లావణ్యమును సాధనముగా చేసుకొని వేశ్యావృత్తిని అవలంబించుటకు సిద్ధపడుచుందరు. స్త్రీలు పతి యాజ్ఞను లక్ష్య పెట్టక ఇతరుల ఇళ్లకు స్వేచ్ఛగా తిరుగువచ్చుచుందరు. వారు స్వయంగా శీలము లేని వారై దుశ్శీలులైన పురుషులను కాంక్షించుచుందరు. కొందరు కులసతులు కూడా పరపురుషులను సమక్షమున అసంబద్ధములైన పరుషవచనములు పలుకుచుందరు, అసత్యములు ఆడుచుందరు. వారి వస్త్రధారణాదులు సంస్కారరహితముగా నుండును. కలియుగమున వనితలు తరచుగా వ్యర్థ సంభాషణలు చేయుచుందరు. దీక్షా జీవనులైన సన్యాసులు కూడా బంధుమిత్రుల సంబంధములలో చిక్కుకొని ఉందరు. వారు సుఖజీవనమునకై శిష్యుల అనుగ్రహమును పొందుటకు ప్రాకులాడుచుందరు. ద్విజులు నాస్తికులతో కూడి తిరుగుచో అదే పనిగా నాస్తికవాదములను చేయుచుందరు. అది కలియుగ లక్షణ విజృంభణకు సంకేతము. శ్రేష్టమైన బ్రాహ్మణ కుటుంబాలలో పుట్టినవారు సైతము శిఖా యజ్ఞోపవీతములను పరిత్యజించుదురు. ఓ ప్రతిభాశాలి సూత, రాక్షసులు కలియుగమున బ్రాహ్మణ కుటుంబంలో జన్మించుదురు. వారు ఆ స్థితి నుండి ఎట్లు విముక్తులగుదురు? భగవంతుని సేవించు విధానమునందు జనులు పరస్పరము విరోధములను కలిగి ఉందరు. ద్విజులు స్నాన సంధ్యాది అనుష్ఠానములను ఉల్లంఘించుదురు, దైవ సేవలను మానివేయుదురు. కలియుగమున బ్రాహ్మణులు కంచుకములను, తలపాగలను ధరింతురు. ఓ బ్రహ్మజ్ఞాని, ఘోరమైన ఈ కలియుగమునందు పాపాత్మలకును మనశుద్ధి లేని వారికి నిష్కృతి ఎట్లు లభించును? ద్విజులు శూద్రులు ఇచ్చిన జలములను త్రాగుదురు. వారు వండిన అన్నమును వారితో కూడి భుజింతురు. అట్లు శూద్రుల సాంగత్యముతో ఆహార వ్యవహారములు నడిపేవారు పవిత్రములగు మార్గములేవి? ఓ దయానిధి, సర్వజ్ఞ సుత, దేవేశ్వరుడు, దేవదేవుడు, జగన్నాథుడు అయిన శ్రీరాముని సంతృప్తిపరచు ఉపాయమును తెలుపుము. మహానుభావ, ఓ సుత, ఈ విషయములన్నింటినీ తేటతెల్లముగా వింపుము. నీ వచనామృతము ఎవరికి తృప్తిని కూర్చదు, ఎల్లరికూ తప్పక తృప్తిని కలిగించును. సూతుడు ఇట్లనెను: ఓ ఋషీశ్వరులారా, మీరు కోరిన ఈ విషయములను అన్నింటినీ పూర్వము మహాత్ముడైన నారద మహర్షి సనత్కుమారునకు తెలిపియుండును. వాటిని మీకు ఇప్పుడు వివరించెదను, సావధానముగా వినుడు. శ్రీమద్ రామాయణము ఒక మహాకావ్యం. అది సర్వవేదముల సారము. మహాపాపములను సైతము అది రూపుమాపును, దుష్టగ్రహ బాధలను తొలగించును. రామచంద్రుని గుణగణములను వర్ణించునట్టి ఈ కావ్యము దుస్వప్నములను తొలగించును, దుఃఖములను అంతరింపచేయును. ఇది ఐహికములైన భోగభాగ్యములనే గాక మోక్ష ఫలములను కూడా ప్రాప్తింపచేయును, సకల శుభములను సిద్ధింపచేయును. ఇది ప్రశస్తావహమైనది. ఓ మునులారా, ఇది ధర్మార్థ కామ మోక్షములనండి చతుర్విధ పురుషార్థ మహాఫలములను ప్రసాదించినట్టు పెన్నిధి. సాటిలేని ఈ కావ్యము పుణ్యఫలములను వసంగును. మీరు ఈ విషయములను ఏకాగ్ర చిత్తులై వినుడు. గోహత్య మహాపాతకములను చేసిన వారు కూడా, ఎట్టి పాపాత్ములతో సాంగత్యం చేసిన వారు కానీ ఋషిప్రోక్తమైన ఈ కావ్యమును వినిచో పవిత్రులగుదురు. రామాయణ విషయమున భక్తి శ్రద్ధలు గలవారు సమస్తములైన శాస్త్రార్థములను ఆరితేరి ఉందురు. వారి వల్ల లోకమునకు మేలు కలుగుచుండును. ఈ విధముగా వారు కృతకృత్యులగుదురు. ఓ ద్విజోత్తములారా, శ్రీమద్ రామాయణము ధర్మార్థ కామ మోక్ష
ఫల ప్రాప్తికి సాధనము. ఇందులో వృత్తాంతము పవిత్రమైనది, మానవులెల్లరూ భక్తి నిరతులై వినదగినది. పూర్వజన్మల్లో చేసుకున్న పాపముల నుండి విముక్తులైన వారికి ఈ జన్మలో రామాయణం నందు ప్రీతి జనించును. ఇది తథ్యము. పాపబంధములలో చిక్కుకొనిన వాడు రామాయణ వృత్తాంతము ప్రారంభం కాగానే దాని ఏడా నిరాదరణ చూపుచో నిమ్నశ్రేష్ఠ శ్రేణికి చెందిన ఇతర గాథలను వినుటలో ఆసక్తి కలుగును. తత్ఫలితంగా ఆ మార్గమునే ప్రవర్తించును. కనుక బ్రాహ్మణోత్తములారా, రామాయణము అను పేరు గల సర్వశ్రేష్టమైన ఈ కావ్యమును వినుడు. దానిని వినుట వలన మనుజునకు జన్మరణ భయములు దూరమగును, వార్ధక్య భీతి ఉండదు, అతడు పాపరహితుడై ముక్తిని పొందును. శ్రీరామభద్రుని వృత్తాంతము ప్రముఖమైనది, సర్వశ్రేష్టమైనది, వరములను ఇచ్చినది, తన యొక్క ప్రభావము చే సమస్త లోకములను వికసింపజేయునది. ఆ ఆది కావ్యము కోరిన కోరికలను తీర్చు కల్పవృక్షం కావున ఆ కావ్యగాథను విన్న మానవులు పరమపదము చేరుదురు. ఆ పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో సృష్టిశ్రీ లయములను నెరపవచ్చున్నాడు. సర్వశ్రేష్ఠుడును పరాత్పరుడు అయిన ఆ ఆదిదేవుని మనస్సును నిలుపుకొనిన మానవుడు ముక్తిని బడియును. ఆ పరమాత్మ కార్యకారణమునకు అతీతుడు, నామరూప జాతి భేదములు లేని సర్వోత్కృష్టుడు, వేదశాస్త్రముల ద్వారా ఎరుగదగినవాడు, స్వయం ప్రకాశకుడు, పురాణములు వేదములు ఆయననే వర్ణించును. ఓ మహర్షులారా, కార్తీకమునందును మాఘమాసమందును చైత్రమాసమునందును శుక్లపక్షమునందులి పాడ్యం మొదలుకొని 9 దినములు పగటిపూట అమృతతుల్యమైన రామాయణ గాథను శ్రవణము చేయటం మంచిది. శుభదాయకమైన శ్రీరామ వృత్తాంతమును ఈ విధముగా ఆస్వాదించిన వానికి ఉత్తమములైన మనోరథములన్నీ ఈడేరును. అతడు సకల పాపముల నుండి ముక్తుడగును. మరియు అతనితో పాటు అతనికి పూర్వులైన 10 తరముల వారును తరువాతి 10 తరముల వారును పరంధామమును చేరుదురు. అటు చేరిన వారికి ఇక ఎన్నడూనూ దుఃఖములే ఉండవు. చైత్ర కార్తీక మాఘమాసముల ఎందు గల శుక్లపక్షముల ఎందు 9 దినములలో రామాయణము పారాయణము చేయుట మిగులు ఫలప్రదము. అట్లే దీక్షతో దాన్ని శ్రవణము చేయటం వలన కూడా తత్ఫలితం లభించును. ఆదికావ్యమైన రామాయణము స్వర్గ సుఖములను ప్రసాదించును, మోక్షమును ప్రాప్తింపజేయును. ఘోరమైన కలియుగమునందు వర్ణాశ్రమాది ధర్మములన్నీ అడుగంటును. అందువలన జనులు ఇహపర లాభములకై వరుసగా 9 దినములు రామాయణ కథా శ్రవణం చేయవలెను. ఓ మహర్షులారా, దుర్భరమైన ఈ కలియుగమున రామనామ జప తత్పరులైన వారు తత్ప్రభావమున కృతార్థులగుదురు. వారిని కలియుగ బాధలు ఉండవు. రామాయణ కథా పఠన శ్రవణములు జరిగిడి గృహము ఒక పుణ్యతీర్థమై ఒప్పును. దుష్టులు సైతం ఆ ఇంట అడిగినచో వారి పాపములు అంతరించును. ఓ తపోధనులారా, శ్రీమద్ రామాయణమును భక్తి శ్రద్ధలతో శ్రవణము చేయనంత వరకును జనుల యొక్క దేహములు పాపభూష్టములై ఉండును. రామాయణ గాథను పఠన శ్రవణములు చేసేది బుద్ధి కలుగుట దుర్లభము. కోట్లకు జన్మం పుణ్యఫల ప్రభావాన్ని జనులకు ఆ అదృష్టము పట్టును. ఓ ద్విజోత్తములారా, చైత్ర కార్తీక మాసముల ఎందును శుక్లపక్షమున క్రమముగా 9 దినములు రామాయణ గాథను వినుట వలనే సౌదాసుడు శాపవిముక్తుడయ్యును. గౌతమ మహర్షిని అవమానించుడిచే కలిగిన శాపం వలన సౌదాసుడు అని వానికి రాక్షస రూపం ప్రాప్తించును. రామాయణ శ్రవణ ప్రభావమున అతనికి ఆ శాపం నుండి విముక్తి లభించును. రామభక్తత్పరుడైన ఈ గాథను సావధానముగా వినిన మనుజుడు మహాపాపల నుండి కాక ఉపపాతకముల నుండి విముక్తుడగును. శ్రీ స్కందపురాణే ఉత్తరఖండే నారద సంతకుమార సంవాదే రామాయణ మహత్యే కల్పానుకీర్తనం నామ ప్రథమోధ్యాయ. శ్రీ స్కందపురాణాంతర్గత ఉత్తమ ఖండమునందలి నారద సంతకుమార సంవాదమునందు శ్రీ రామాయణ మహత్యమును కల్పానుకీర్తనం అనే మొదటి అధ్యాయము సంపూర్ణము.